ఆయన ప్రేమిస్తున్నాడని ఎరిగిన వారి జీవితంలో దైవిక శక్తి పనిచేస్తుంది. సో మనందరం కూడా ప్రభు వలన ప్రేమించబడుతున్నామని ఎరిగిన ప్రజలం కావాలి. వీఆర్ చూజన్ పీపుల్, వీఆర్ మోస్ట్ లవ్డ్ పీపుల్ బై అవర్ బిలవర్డ్ ఫాదర్. మనము మన ప్రేమ గల తండ్రి చేత అత్యధికంగా ప్రేమించబడుతున్న వ్యక్తులు. కాబట్టి ఆ ప్రేమను ఎరిగే కొద్దీ, ఎరగడం అంటే ఏంటి అని అంటే జస్ట్ బిలీవ్ చేయడం అన్నమాట. ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు ఒకసారి. చెప్పాలి ప్రభువా అని అంటే చాలు, మన జీవితంలో ఎక్కడైతే దైవిక శక్తి పనిచేయాలో ఆ ఏరియాలో దైవిక శక్తి పనిచేస్తుంది. సో ఫెయిత్లో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మాట్లాడే అనుభవంలోకి రావాలి. ఏంటి ఆ మాట అంటే, మనము బోరా అనే అనుభవంకి చెందినవారం, కుడి జబ్బ అనే అనుభవానికి చెందినవారం. బోరా అంటే ఆయన మనల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. అందరిలో ప్రేమిస్తున్నాడా? అందరిలో ప్రేమిస్తున్నాడు, ఓకే. కానీ మనం నమ్మాలి, వ్యక్తిగతంగా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమైంది? నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. ఇప్పుడు మీరు పరమగీత కన్యక పాడినటువంటి పాట మీకు తెలుసు కదా, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని అంటే 10,000 మందిలో కూడా నేను అతను ఏం చేస్తాను? గుర్తిస్తాను. అలాగుననే ఇప్పుడు మన ప్రియుడు 10,000 మందిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను చూస్తాను. నీవు నీ ప్రియుణ్ణి 10,000 మందిలో కూడా గుర్తించదగిన వ్యక్తివే కావచ్చు. అయినను నేను ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను, 10,000 మందిలో ఉన్నను నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభుని గుర్తిస్తున్నాడు. యువర్ ఏ స్పెషల్ పర్సన్ టు హిమ్. ఆయనకు నువ్వెవరు? ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎందరిలో ప్రత్యేకమైన వ్యక్తివి అని అంటే అనేకులలో నువ్వు ప్రత్యేకమైన. ఆ ప్రత్యేకత ఏంటంటే అభిషేకము అనేది ఒక ప్రత్యేకత. అభిషేకం అనేది ఒక ప్రత్యేకత. దేవుడు కొంతమందిని ఎన్నుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తాడు, ఆ ప్రత్యేకమైన ఎన్నికతో పిలుస్తాడు. ఇప్పుడు చూడండి, యెషై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి చాలామంది కుమారులు ఉన్నారు. వారిలో అనుభవం కలిగిన వారు ఉన్నారు, రాజు యొక్క ఆస్థానంలో పనిచేసేవారు ఉన్నారు. సమూయేలుని అభిషేకించడానికి దేవుడు పంపిస్తే వెళ్ళి మొట్టమొదటి పిలిచాడు, అభిషేకిస్తావు అంటే దేవుడు అంటాడు ఇతడు కాదు. మరలా 2వ వాడిని, మరలా 3వ వాడిని, మరలా 4వ వాడిని కూడా అభిషేకించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇతడు కాడు అంటాడు దేవుడు. ఇంకెవరైనా ఉన్నారా నీ పిల్లలు అని అంటే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అని అంటే వీరిలాగా యుద్ధ విద్యలు తెలిసినవాడు కాదు, వీరిలాగా యుద్ధ నైపుణ్యం కలిగినవాడు కాదు, వీరిలాగా రాజు యొక్క ఆస్థానంలో ఉన్నవాడు కాడు, కానీ అతడు షెపర్డ్, ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి అయితే అయి ఉండొచ్చు, పిలిపించు అన్నాడు. ఏమన్నాడు? పిలిపించు అన్నాడు. పిలిపించిన వెంటనే అతని తైలపు కొమ్ములో నుంచి ఆ కొమ్ము తీసి అభిషేకిస్తూ ఉంటే దేవుడు ఒక ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతున్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే అంటాడు. సో దేవుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపును దేని ద్వారా ఇస్తున్నాడంటే అభిషేకం ద్వారా ఇస్తున్నాడు. సో ఇప్పుడు నిన్ను దేవుడు అభిషేకించి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాడు. కాబట్టి నీ అభిషేకం నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, తక్కువ చేసుకోవద్దు. ఏం చేయద్దు. అతడు ప్రవక్త అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రొఫెట్ జెర్మియా అని నేను వేసుకోవాలి, లేదా ప్రొఫెట్ జెర్మియా అని మీరు వేసుకోవాలి. లేదు దేవుడే అబ్రహాం గురించి చెప్పిన మాట ఏంటంటే అతడు ప్రవక్త. చెప్పండి ఒకసారి, అతడు ప్రవక్త. అలాగునే మనల్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపు చేత ప్రభు గుర్తిస్తున్నప్పుడు ఆ గుర్తింపు అనేది మనకు అర్థమైంది. మనం బుధవారం మాట్లాడుకున్నప్పుడు మనం ఒక ప్రత్యేకమైన గురి ఉంది అని చెప్పుకోలేదు. అలాగే మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఆ గుర్తింపు ప్రభు ఇచ్చిన గుర్తింపు, అది ప్రజల వల్ల కలిగింది కాదు, అది ప్రజలు ఇచ్చిన గుర్తింపు కాదు. ప్రజలిచ్చే బిరుదులు, సత్కార్యాలు, ఘనకార్యాలు, ప్రజలిచ్చే సన్మానాలు అవి ఎంతకాలం ఉంటాయనంటే ప్రజలకు మనం అందుబాటులో ఉన్నంత కాలం, ప్రజలతో మనం సఖ్యతగా ఉన్నంత కాలం, ప్రజలకు మనం మేలు చేసినంత కాలం సన్మానాలు ఉంటాయి, సత్కారాలు ఉంటాయి, గౌరవాలు ఉంటాయి, ఘనతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బిరుదులు ఉంటాయి. కానీ ప్రభువు నిన్ను ఒక ప్రత్యేకమైన గుర్తింపు చేత పిలిచినప్పుడు ఆ పిలుపును
ఆ గుర్తింపును నువ్వు గౌరవించాలి. దాన్ని అభిషేకము అంటారు. చెప్పండి, ఏమంటారు దాన్ని? దాన్ని ఏమంటారు? అభిషేకం అంటారు. సో నువ్వు ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ ది అనాయింటెడ్ వన్. నువ్వెవరు? అభిషేకించబడిన వాడను, అభిషేకించబడిన దానం అన్నాడు ఒకసారి. అభిషేకించబడిన దానము, అభిషేకించబడిన వాడు. కాబట్టి నేను ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్ ఫ్యామిలీ. యు ఆర్ నాట్ ఏ కామన్ పర్సన్. నిన్ను నీవు ఎల్లప్పుడూ తక్కువ అంచనా వేసుకుంటూ కొనసాగకూడదు. నేను అంటాను, మీకు ఒక విషయం చెప్తాను అంటే, మీరు ఒకవేళ ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా కనుక మీరుంటే, మీ బాధలు చెప్పుకోవడానికి ఎవరు దొరుకుతారా అని చూసుకొని బచ్చాపాటు ముచ్చట కొట్టే ఆ మోడ్లోకి, ఆ జోన్లోకి వెళ్ళాం మనం. ఎలాంటి అందుబాటులో ఉంటామంటే, ఎవరైనా ఈరోజు నన్ను సమీపించి, ఎవరైనా ఈరోజు నా యుద్ధకు వచ్చి తమ పరిస్థితులను వివరించుకోవడం ద్వారా, మనం మాట్లాడడం ద్వారా వారికి నెమ్మది కలగాలి అని కోరుకుంటాం. అభిషేకించబడిన వారిలో ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే ఏంటి? ఆదరణ అనే అనుభవంలోకి తీసుకొస్తారు. ఆదరించే అనుభవంలోకి తీసుకొస్తారు. చూడండి, యేసుక్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. యేసు ప్రభు అభిషేకించబడిన తర్వాత ఆయన బెతెస్దా కోనేరు వద్ద 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఆ వ్యక్తి 38 ఏళ్ళ నుంచి కూడా కోనేటిలోకి దిగట్లేదు, బాగుపడట్లేదు. ఆదరణ కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, ఆయుస్సు కోల్పోయి, సమస్తం కోల్పోయి అక్కడ ఉన్నాడు. ఆ దారెంట యేసు ప్రభులో వారు వచ్చినప్పుడు ప్రభుతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను కోనేరులో దింపడానికి ఎవరు లేడు అన్నాడు. స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడిగాడు. సో అనాయింటెడ్ వన్, అభిషేకించబడిన వ్యక్తులు మాట్లాడే విధానం ఎలా ఉంటుందనంటే, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంతే. ప్రభువా 38 ఏళ్ళు అయింది, నా పరిస్థితి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది అని వాడు చెప్తాడు. వాడు చెప్పే సొల్లం తినడానికి మనకు టైం లేదు. నువ్వు ఒకటే మాట్లాడాలి. ఏమడగాలి? నువ్వు బాగుపడ గోరుచున్నావా అంటే, అభిషేకించబడిన వ్యక్తి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు చదివితే ఆయనతో మాట్లాడే విధానం ఎలాగుంటుందనంటే, నీవు బాగుపడ గోరుచున్నావా, స్వస్థపడ గోరుచున్నావా అని అంటాడు. కాబట్టి మనం అనేకులను ఆదరించే వారిగా మార్చబడతాం. మీరు ఒక మాట గమనించండి ప్రియులరా, అతడు ప్రవక్త అని అబ్రహాం గురించి చెప్పినన్నాడు. వాస్తవంగా అబ్రహాంకి ఎవరు లేరంటే పిల్లలు లేరు. పిల్లలు లేని ప్రవక్త, తన జీవితంలో ఉన్న లోపము కలిగి ఉన్నటువంటి ఒక ప్రవక్త ఆ దేశంలో ఉన్న గర్భము ధరించని వారి కొరకు, దట్ మీన్స్ అంటే ఇంకా కన్సీవ్ అవ్వని వారి కొరకు, గర్భ లోపంతో ఉన్న వారి కొరకు, అక్కడ ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తే అనేకుల గర్భములు ఏమయ్యే స్వస్థపరచబడ్డాయి. అర్థమైందా? అంటే అనాయింటెడ్ వన్, ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వ్యక్తి ద్వారా పట్టణములోనైనా, దేశంలో అయినా, రాజ్యంలో అయినా, సమాజంలో అయినా, కుటుంబంలో అయినా ఎల్లప్పుడూ సమాధానము, ఆనందము కలుగుతుంది. చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 7వ వచనం. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. ఎవరి ద్వారా ఈ పట్టణంలో సంతోషము? 6వ వచనం. జన సమూహములు విని ఫిలిప్పు చేసే సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచాడు. అభిషేకించబడిన ఫిలిప్పు, దేవుని ఆత్మచేత వాడబడుతున్న ఫిలిప్పు, ఒక ప్రత్యేకమైన గుర్తింపు చేత కొనసాగించబడుతున్న ఫిలిప్పు ద్వారా ఇక్కడ పట్టణములో మిగుల సంతోషం. సో నువ్వు అభిషేకించబడిన వ్యక్తివని నువ్వు ఎంచుకుంటే హోమ ద్రవ్యములలో ఉన్న సమస్తాన్ని నీకు ప్రవహిస్తుంది కదా. ఏమిస్తున్నాడు ఆయన? హోమ ద్రవ్యములు నీకు ఎందుకు ఇస్తున్నాడు?
అర్పించబడిన దాంట్లో నుంచి నీకు ఎందుకు భాగం ఇస్తున్నాడు, అర్పణములో నుంచి నీకు ఎందుకు భాగం ఇస్తున్నాడు అని అంటే నువ్వు ఒక ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన ఏర్పాటు, ప్రత్యేకమైన వ్యక్తివి కనుక. మీరు అనుకుంటున్నారేమో యాదృచ్ఛికంగా నా జీవితంలో అన్నీ జరిగిపోతున్నాయి. నో 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 నో. యాదృచ్ఛికంగా, అనుకోకుండా, బై ఛాన్స్ ఏవి జరగవు. మీరందరూ కూడా ప్రభు ఆత్మ కలిగిన వారు. ఎంతమంది ప్రభు ఆత్మ కలిగిన వారు ఇక్కడ ఉన్నారు? ఎస్. ఎంతమంది ఆత్మ కలిగిన వారు అక్క ఉన్నారా? దేవుని ఆత్మను కలిగిన వారేనా? దేవుని ఆత్మను కలిగిన వారిలో ఏది బై ఛాన్స్లో జరగవు. ప్రతిదీ ప్రణాళికబద్ధంగా జరగదు. కాబట్టి నిన్ను నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించుకోవడం ప్రారంభిస్తే ఇంకా ఒక ఒక అద్భుతమైన ప్రణాళిక చేత నడిపించబడు. అర్థమైందా? గురి లేనివాడు, తన గుర్తింపు అర్థం కానివాడు యాత్ర చేసి దేశదిమ్మరై తన సమయం అంతా వృధా చేసుకుంటాడు. అదే ఒక ప్రత్యేకమైన పిలుపు కలిగిన వ్యక్తులు తమ జీవితాల్లో ప్రభు ఇచ్చిన గుర్తింపును గమనించి, గౌరవాన్ని గమనించి, ఘనతను గౌరవించి వారు ఏం చేస్తారంటే ప్రభు వారి కొరక ఏర్పాటు చేసిన పనిలో కొనసాగుతారు. అంతేనే కాదు. ఇప్పుడు మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడం అంటే ఏంటి? నేను ఎవరో తెలుసా అనేది కాదు. నువ్వెవరో, నీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి లేదా? ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు నీకు ఉన్నాయి. నువ్వు ఎవరంటే ఐఎమ్ దట్ పర్సన్. ఓకే ఓకే రైట్ అని. కానీ నేను ఏమంటున్నానంటే దేవుడే నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాడు. దాన్ని గుర్తించకపోవడం వల్ల నీకు ఏమవుతుంది? నువ్వు కొనసాగే విషయాలలో లోపం వస్తుంది. దేనికి అలవాటు పడుతున్నావు? టైంపాస్ లైఫ్కి అలవాటు పడుతున్నావు. కానీ నువ్వు అభిషేకించబడినవని వ్యక్తిని నువ్వు గ్రహిస్తే, అభిషేకమును బట్టి అంటే అర్థం ఏంటి? నో వన్ కెన్ రిప్లేస్ అనాయింటింగ్. ఏది కూడా ఎవరు కూడా అభిషేకాన్ని ఏం చేయలేరు, రిప్లేస్ చేయలేరు, దాన్ని భర్తీ చేయలేరు. అభిషేకము ద్వారా జరిగే కార్యాల కంటే మరి ఎక్కువైన దానివల్ల దేని ద్వారా కూడా గొప్ప కార్యం జరగదు. సో నువ్వు ఒకటి గౌరవించు, ఒకటి గుర్తించు. నేను ఎవరిని? అభిషేకించబడినవాడు. చెప్పండి, ప్రభువా నేను అభిషేకించబడినవాడు. కళ్ళు మూసుకొని చెప్పండి మంచిగా, ఇలా మనస్ఫూర్తిగా ప్రభు మీద దృష్టి పెట్టి, ప్రభువా నేను అభిషేకించబడిన వాడను, దానను. అభిషేకించబడినవాడు అంటే మనము అనాయింటెడ్ వాళ్ళని గుర్తిస్తే ఆ అనాయింటింగ్ ద్వారా జరిగే కార్యాలు గొప్పగా ఉంటాయి. అంటే తల మీద ఉన్న అభిషేకము మనకు గౌరవాన్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు చూడండి, వాస్తవంగా దావీదెవరు? హూ ఇస్ దావీదెవరు? గొర్రెలు కాదు. నెక్స్ట్ మినిట్ నుంచి ఎవరైనా రాజు. అంటే అభిషేకించబడిన తర్వాత పొజిషన్ మారింది కదా, రైట్. ఇప్పుడు నీ పొజిషన్ మారింది. నీ పొజిషన్ మార్చింది ఎవరు? ప్రభువే. కానీ నాకు నువ్వు ఎలా కనిపిస్తావు? ఇంకా గొర్రెల కాపరిగా కనిపిస్తావు. కానీ అభిషేకించబడిన దావీదును గొర్రెల కాపరిగా చూడట్లేదు, రాజుగా చూస్తున్నారు. అర్థమైందా? అంటే మీ 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 అభిషేకాన్ని, మీ గుర్తింపును గౌరవిస్తే మిమ్మల్ని చూసిన వారు చూస్తున్నారు. అర్థమైందా? నా మాట అర్థమైందా? సో ఇప్పుడు ఎదుటి వారు చూసే చూపుల్లో తేడా ఏంటి? ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకునే దాంట్లో తేడా ఉంది. సో ఈ తేడా నుంచి నువ్వు బయటకు రావాలా. ఏంటి ఆ తేడా? ఐఎమ్ విశ్వాసి, జస్ట్ బిలీవర్ ఎట్లా అనుకుంటాం మనం. కాదు, మనము ఒక ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన గుర్తులు మనకు ఉంది కాబట్టి మన అభిషేకాన్ని తక్కువ చేసి మాట్లాడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ వచ్చి కూర్చున్నాను అనుకోండి, మీరు ఏమంటారు? అన్న ప్లీజ్ నేను చైర్ తీసుకున్నాను ఎందుకంటారు? వై? బికాస్ వై? నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను, మీరు కూర్చుంటారా? ఎందుకు కూర్చున్నారు? నాకున్న గౌరవాన్ని బట్టి, నాకున్న ఘనతను బట్టి, సేవకుడు అనే పిలుపుని బట్టి. అట్లనే మిమ్మల్ని మీరు కూడా తుచ్చమైన అభిలాషలకు అప్పగించుకోవద్దు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు సంబంధులు శరీరమును తన ఇచ్చలతో కూడా ఏం వేశారు? సిలువ వేశారు కదా. అంటే అభిషేకించబడిన వారు, లేదా మీరేమైనా వాక్యం చెప్తుంది కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6:20 ప్రకారం మీరు
దేవుని ఆలయమై ఉన్నారు అని మీరు ఎరగరా? మీరు అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:28 ప్రకారం మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నారు. అంటే మనము ఒక విలువ కలిగిన వ్యక్తులం అని మనకు లేఖనం స్పష్టంగా చెప్తుంది. మనము దేవుని ఆలయమని స్పష్టంగా చెప్తుంది. అభిషేకించబడిన వారమని స్పష్టంగా లేఖనం చెప్తుంది. మరి ఇప్పుడు విలువైన వారిగా ఎంచుకోకుండా, దేవుని ఆలయమని ఎంచుకోకుండా, ఒక ప్రత్యేకమైన వారము అని ఎంచుకోకుండా మనం కొనసాగుతున్నంత కాలం మనల్ని మనము ఏం చేసుకుంటున్నట్టు? తక్కువ చేసుకుంటున్నాం. మన గుర్తింపును తక్కువ చేసుకుంటున్నాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం. నాకు ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. 34వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. కొలత లేకుండా అంటే అభిషేకంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును ప్రభు నీకు ఇస్తున్నప్పుడు నీ నోటికి కూడా ఏమి ఇస్తాడైనా? మాటలు ఇస్తాడు కదా. నీ నోటి కూడా ఏమి ఇస్తాడు? మాటలు ఇస్తాడు. ఇప్పుడు నీ నోట రావాల్సిన మాట రావట్లేదు అంటే ఫస్ట్ నువ్వు అభిషేకాన్ని గౌరవించట్లేదు, నువ్వు చేయాల్సిన పనులు చేయట్లేదు, నువ్వు ఉండాల్సిన కార్యక్రమాల్లో ఉండట్లేదు, కొనసాగాల్సిన పద్ధతిలో కొనసాగట్లేదు అని అంటే ఒకటే రీజన్, నువ్వు అభిషేకాన్ని గౌరవించాలి. అభిషేకాన్ని గౌరవిస్తే నీకు ప్రభువు వలన కలిగేవి నీ జీవితంలో సంభవిస్తాయి. అర్థమైందన్నమాట. ఏమని చెప్పండి? వెరీ గుడ్, సూపర్ చెప్పండి. ఏమన్నా ఎప్పుడు అభిషేకాన్ని గౌరవిస్తే కదా. ఇప్పుడు మనందరికి ఒక స్పెషల్ ఆశీర్వాదం ఉంది. ఏంటి ఆ స్పెషల్ ఆశీర్వాదం? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. వాగ్దానము అన్నడా వాగ్దానములు అన్నడా? అమ్మమ్మ పేజ్ నెంబర్ 162 ఇయ్యాలి. కొత్త పేజీలు ఏమవుతున్నారు చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొనుము. 18వ వచనం చదవండి. 6:18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందును. చూడండి అమ్మా, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నాయి అన్నాడు. ఏంటి ఆ వాగ్దానాలు చెప్పండి? మేము క్వశ్చన్ అడిగాను, ఎవరిలో దేవుని ఆత్మ ఉన్నాడు అని అడిగాను. అమ్మ మీరేమన్నారు? అందరిలో ఉన్నాడు అని చెప్పినారు. ఇప్పుడు అక్కడ నివసించి అనే అనుభవం అందరిలో ఉంది, సంచరింతును అనే అనుభవం ఎవరిలో ఉంది? ఈ రెండు, నివసించుట ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆత్మ నడిపింపును గూర్చిన వాగ్దానం అన్నాడు ఒకసారి. ఇవి రెండు మనకున్న వాగ్దానం. ఇప్పుడు ఈ వాగ్దానములను అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకుంటాం? పవిత్రులుగా చేసుకుంటాం. అంటే మనం ఉండాల్సిన డ్యూటీలో ఉంటాం. మనకున్న వాగ్దానముల చొప్పున నడుస్తే వాగ్దానముల ద్వారా మనం ఈ లోక భ్రష్టత్వాన్ని ఏం చేయొచ్చు అన్నాడు? తప్పించుకోవచ్చు అన్నాడు. ఆ మాట కూడా చూడండి. వాగ్దానములను అనుసరించి చెప్పాలి, రెఫరెన్స్ చెప్పాలి నాకు. చెప్పండి, రెఫరెన్స్ ఎవరు చెప్తారు? మనం నేనే చెప్తాను. చెప్పండి.
లేకపోతే ఇంతే ఉంటుంది. పేతురు రాసిన ఏ పత్రిక? 2వ పత్రిక ఎన్నో అధ్యాయము? 1వ అధ్యాయము ఎన్నో వచనము? ఇదన్నా చెప్పండి. 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం. ఈ వాగ్దానాల మూలంగా ఏం చేయొచ్చు అంటే అభిషేకాన్ని గౌరవిస్తే మనం ఏం తప్పించుకుంటాం? ఏది అవసరం లేదో దాని నుంచి విడిపించబడతాం. ఏది మన జీవితంలో ఉండకూడదో దాని నుంచి విడిపించబడతాం. విడిపించబడాలి అని అంటే అర్థం ఏంటి? మనం విడిపించుకోలేం కాబట్టి. ద యోక్ షల్ డిస్ట్రాయ్ బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్ అన్న. ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్ అన్న. అభిషేకించబడిన కాడి విరగొట్టబడి అంటారు. చదువుదాం అన్నమాట కూడా. ఐ థింక్ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. The yoke shall be destroyed because of their writing అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో చూడండి 10వ వచనం చదువుతుంది. చదువుతుంది అదే అనుకుంటుంది. కాదు, అభిషేకించబడినందున తెలుసా అన్నమాట? తెలియదు కదా. యెషయా గ్రంథంలోనే అతడు అభిషేకించబడినందున కాడి విరగొట్టబడినని మాట ఉంటుంది. తెలుసా? సరే, తెలియకపోయిన ఇప్పుడు విన్నారుగా. ఏమవుతుందో చెప్పండి. అభిషేకించబడినందున కాడి విరగ గొట్టబడిన. చెప్పాలి నాతో పాటు మీరు. అభిషేకించబడినందున కాడి విరగ గొట్టబడెను. అంటే ఇప్పుడు అనాయింటింగ్ ఏం చేస్తుంది? సో మన అభిషేకాన్ని మనం గౌరవిస్తే ఏ బంధకాల్లో మనం ఉన్నా ఆ బంధకాల నుంచి విడిపించడం. దేనిలో నుంచి అయితే మనం బయటకు రాలేమో అభిషేకం మనల్ని బయటకు తీసుకొస్తాం. దేనిలోకైతే వెళ్ళకూడదో దానిలోకి వెళ్ళి చిక్కుకొని మనం నష్టపోకుండా అభిషేకం ద్వారా భద్రపరచబడవచ్చు అన్నమాట. చూడండి, దావీదుకు సౌలుకు మధ్య ఒక వైరం జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతుంది కదా. దావీదును సౌలు వెంటాడుతున్నాడు. దావీదు చేతికి సౌలు చిక్కాడు, కానీ దావీదు చేత సౌలు కాపాడబడ్డాడు. ఎందుకు కాపాడబడ్డాడంటే సౌలు మీద ఉన్న అభిషేకం. అనండి ఒకసారి. వాస్తవంగా సౌలు దావీదుకు దొరికాడా దొరకలేదా? దొరికాడు. అభిషేకాన్ని గౌరవించేవాడు సౌలుని ఏం చేయలేదు, చంపలేదు. అంటే అభిషేకాన్ని నువ్వు గౌరవిస్తే చేయాల్సిన పని చేస్తావు, ఉండాల్సిన స్థలంలోనే ఉంటావు. దీన్ని ఏమంటానంటే అభిషేకాన్ని గౌరవించే వారి జీవితంలో ప్రభువు ద్వారా కలిగేవే కలుగుతాయి. నేను ఎందుకు ఇంత సున్నితంగా మెల్లగా చెప్తున్నానంటే ఈ పాయింట్ మీకు మరీ 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 గుర్తుండాలి. యువర్ అనాయింటెడ్. నువ్వెవరిని? నేనెవరిని? నువ్వెవరివి? చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు పారుట. ఇక్కడ ఆత్మ నివసించడం గురించి చెప్పాడా? ఆత్మ సంచారం గురించి చెప్పాడా? నివసించుతాయా సంచరించుతాయా? సంచరించుట. అంటే మనము అభిషేకాన్ని గౌరవించి కొనసాగుతున్నప్పుడు ప్రభు ఆత్మే మనల్ని లీడ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు అభిషేక స్వస్థత మహాపండుగలు అని అంటారు, లేదా ప్రభు యొక్క అభిషేకం దిగులు కాక అని అంటాను. నేనేమన్నానంటే ప్రభువు నిన్ను అభిషేకించాడు, నువ్వు దాన్ని గౌరవించు. ప్రభు తన రక్తము అనే అనుభవంలో, తన రక్త ప్రోక్షణ అనే అనుభవంలోకి నేను తీసుకొని వచ్చాను.
చెప్పండి, దేనిలోకి తీసుకొచ్చాడు? రక్త ప్రోక్షణ అనుభవంలోకి తీసుకొచ్చాడు. అంటే నీవు అభిషేకించబడిన వ్యక్తివి, నీవు రక్తము చేత ఆత్మ చేత ముద్రించబడిన వ్యక్తివి. ఓకేనా? ఏమైనా చెప్పండి ఒకసారి నాతో పాటు. ఆత్మ చేతను రక్తము చేతను. 1 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 1 వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడకు ఏర్పరచబడిన వారికి అన్నాడు. అంటే మనము రక్తము చేతను దేవుని ఆత్మ చేతను ప్రోక్షించబడిన వారు. సో వీఆర్ అనాయిటెడ్ బై ది బ్లడ్ అండ్ బై ది స్పిరిట్. బై ది బ్లడ్ అండ్ బై ది స్పిరిట్. మన మీద ఉన్న గుర్తు ఏదంటే రక్తపు గుర్తు. మనలో ఉన్న గుర్తు ఏంటంటే ఆత్మ యొక్క గుర్తు. అంటే మన మీద ఒకవేళ మన శత్రువు ఎవరు? ఇప్పుడు మన శత్రువు ఎవరు? నా శత్రువు నిత్యమే అనుకోవచ్చా? అనుకోలేదు. ఎందుకు అనుకోవద్దు అంటే మనుషులు కాదు నా శత్రువులు, ఇహలోక సంబంధమైన వ్యక్తులు కాదు శత్రువులు, ఆకాశ మండలంలో క్రియేట్ చేస్తున్న దురాత్మల సమూహం నా శత్రువు. కాబట్టి ఆ శత్రువుకు నీ మీద ఉన్న ఏం కనిపించాలి? చెప్పండి, ఏం కనిపించాలి? అభిషేకం కనిపించాలి. ఇప్పుడు దావీదు ఉన్నాడు, గొల్యాతు ఉన్నాడు. దావీదు ఉన్నాడు, గొల్యాతు ఉన్నటువంటి తన యొక్క హైట్ని బట్టి, తనకున్న పొగరును బట్టి, తనకున్న అహంకారాన్ని బట్టి వాళ్ళందరిని ఏమంటున్నాడు? కుక్కల్లా ట్రీట్ చేస్తున్నాడు. అప్పుడు దావీదు అక్కడికి వచ్చి ఏమన్నాడు? సున్నతి లేని వీడు జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు వీడంతటి వాడు అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, సకల దేశం మీద ఉన్న అభిషేకాన్ని, ప్రజల మీద ఉన్న అభిషేకాన్ని గుర్తించింది ఎవరు? దావీదు. దావీదును ఎలా చూసినాడు? అరే నేను కుక్కనారబై అన్నాడు. ఎవరు? నువ్వు నన్ను రాయి పట్టుకొని వస్తున్నావు, నేను కుక్క లెక్క కనిపిస్తున్నాను నీకు అంటే ఒక తీసి వెంట్రుకతో తీసి పడేశాడు. కానీ తన మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించుకొని ఒక రాయి ఇచ్చి కొడితే ఆ అభిషేకము శత్రువును సాగిలపడే విధంగా చేసింది. కాబట్టి శత్రువుకు నీ మీద ఉన్న అభిషేకం కనబడాలి. చెప్పండి, ఏం కనబడాలి? గట్టిగా. శత్రువుకు నీ మీద ఉన్న అభిషేకం కనబడితే, నీవు కలిగి ఉన్న గుర్తు కనబడితే అప్పుడు వాడు దాటిపోతాడు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఇంట్లో ఉన్నారు, వారి గడప గుమ్మాలకి ఏముంది? రక్తం ఉంది. ఆ రక్తమును చూసి సంహారక దూత, మరణపు దూత ఏమయ్యాడు? దాటిపోయాడు. అంటే శత్రువుకు కనిపించింది ఏంటి? రక్తపు గుర్తు. ఇప్పుడు నీ మీద కూడా ఆత్మ వలన, యేసుక్రీస్తు రక్తము వలన, ఆత్మ వలన పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడిన నీవు, నిన్ను శత్రువు చూస్తున్నప్పుడు వాడికి కనిపించాలి, హీఈస్ అనాయిటెడ్ వన్, షీఈస్ అనాయిటెడ్ వన్ అని కనిపిస్తే వాడు తన దారి కూడా ఇంటికి వెళ్ళాడుకుంటాడు. మీరేం చేస్తున్నారు? వానికి అవకాశం ఇస్తున్నారు. ఎప్పుడు అవకాశం ఇస్తున్నారంటే మీ అభిషేకాన్ని గౌరవించి మాట్లాడకపోవడం వల్ల, మీ యొక్క ఉన్నతమైన స్థాయిని గౌరవించి మాట్లాడకపోవడం వల్ల. ఇప్పుడు చూడండి, సౌలు రాజా కాదా? రాజు అంటే ఎవరు? అభిషేకించబడిన వాడు. అభిషేకించబడిన వాడేమో గుడారంలో దాక్కున్నాడు. అభిషేకించబడిన దావీదేమో సైన్యం మధ్యలోకి వచ్చి శత్రువు ముందరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శత్రువు భయపడింది ఎవరికి? సౌలుకా దావీదుకా? దావీదుకు కూడా భయపడ్డాడు. దావీదుకే భయపడ్డాడు. కారణం ఏంటి? ఒకవేళ సౌలు కూడా భయపడేవాడేనా? ఎందుకు భయపడాడు? అభిషేకాన్ని గౌరవించి నిలబడి ఉంటే ఖచ్చితంగా భయపడేవాడు. కానీ ఇప్పుడు సౌలు తన యొక్క గుర్తింపును, తన యొక్క గౌరవాన్ని తగ్గించుకొని గుడారంలోకి వెళ్ళి దాక్కొని అయ్యో మా పరిస్థితి ఏమి అని ఆలోచిస్తున్నాడు. కానీ వాడుక లేదు. ఏ వాడుక లేదు? ఆయుధ సామాగ్రి వాడుక లేదు. ఆయుధ వస్త్రాలు వాడుక లేని ఒక కుర్రాడు, ఒక యవనస్తుడు ఈట చేత కాదు, కత్తి చేత కాదు, ఒక రాయి చేత పట్టుకొని జీవము గల దేవుడు యుద్ధానికి బయలుదేరాడు. ఆ యుద్ధంలో గెలిచాడు, ఓడిపోయాడా? గెలిచాడు. బికాస్ అభిషేకం అంతే. సో మీరు శత్రువు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు, రోగం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు, ఇంకా సమస్య మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒకటి గౌరవించండి, ఐయామ్ అనాయింటెడ్ వన్. నేను ఎవరిని? అభిషేకించబడిన వ్యక్తిని. ప్రభువా, నన్ను నీవు అభిషేకించి ఒక ప్రత్యేకమైన పిలుపు చేత నన్ను పిలిచి
ఒక ఉన్నతమైన గుర్తింపును నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పాలి. ఆయన మరణము ద్వారా ఒక ప్రత్యేకమైన పిలుపు, ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రత్యేకమైన అభిషేకానికి మనం వారసులు. అన్నమాట. ధర్మశాస్త్రం యొక్క బలులు సంపూర్ణ సిద్ధి కలగజేయలేవు అని అంటే అర్థం ఏంటంటే, సంపూర్ణ సిద్ధి కలగజేయలేని ఆ బలుల మూలంగా ఏ మనుషుడు కూడా, ఏ ఆరాధికుడు కూడా, ఏ భక్తుడు కూడా దేవుని ఆత్మను పొందుకోవట్లేదు, దేవుని అభిషేకానికి వారసులు అవ్వట్లేదు, దేవుని యొక్క రక్తపు గుర్తుకు వారసులు అవ్వట్లేదు. కానీ నూతన నిబంధన బలి ద్వారా అతడు ఆ రక్త ప్రోక్షణ అనుభవంలోకి వచ్చాడు, దేవుని ఆత్మ వలన పరిశుద్ధపరచబడ్డాడు, తనలో ఆత్మ నివసిస్తున్నాడు, ఆత్మ సంచరిస్తున్నాడు. సో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కొత్త నిబంధన మనకు అదనమాట. సో క్రొత్త నిబంధన బలిలో ప్రభా నీ బలి ద్వారా, నీవు చనిపోవటం ద్వారా నేనేమయ్యాను? నీవు చనిపోవటం ద్వారా నేనేమయ్యాను చెప్పండి. నీవు చనిపోవటం ద్వారా నేనేమయ్యాను? ఆయన మరణము ద్వారా, ఆయన మరణము ద్వారా మనం ఎవరిని జయిస్తున్నాం? అపవాది. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన చనిపోవటం ద్వారా, ఆయన శరీరం అర్పించబడడం ద్వారా మనం పాపము నుండి, ధర్మశాస్త్రం నుండి విడిపించబడమే కాదు, దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడ్డాం. అంటే విడుదల దొరికింది, ఒక పొజిషన్ దొరికింది. అనండి ఒకసారి. అంటే ఇప్పుడు నువ్వు విడిపించబడడం మాత్రమే కాదు, ఒక పొజిషన్లోకి వెళ్ళావు. ఆమెన్. సో ఇప్పుడు అభిషేకము ద్వారా నువ్వు విడిపించబడుతున్నావు, ఎట్ ద సేమ్ టైం పొజిషన్లోకి వెళ్తావు. సో టేక్ పొజిషన్ అంటారు. షూట్ చేసేటప్పుడైనా సరే ఆర్మీ కమాండర్స్, ఆర్మీ మ్యాన్స్ ఉంటారు కదా, టేక్ పొజిషన్ అని కాల్ ఇచ్చిన తర్వాత పొజిషన్లోకి వస్తారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? రెడీ టు షూట్ అనమాట, రెడీ టు ఫైర్ అనమాట. అంటే పొజిషన్లో ఉండి మనం డీల్ చేయాలి దీంతో. ఇట్లా కాదు ప్రాణం. అంటే పొజిషన్లో ఉండి నువ్వు డీల్ చేయి, నీ 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 పిలుపులో ఉండి డీల్ చేయి, నీ గుర్తింపులో ఉండి డీల్ చేయి. యూ హ్యావ్ అనాయింటింగ్. నీకు ఒక ప్రత్యేకమైన అభిషేకం. ఆ ప్రత్యేకమైన అభిషేకాన్ని నేను చూస్తున్నాను, నన్ను చూడండి, నేను నిన్ను చూస్తాను కదా. ప్రత్యేకమైన అభిషేకం, దేవుని ఆత్మ. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. 27 మొదటి యోహాను రాసిన 2:2. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అభిషేకము చేత మనం ఏమవుతున్నాం? అభిషేకము ద్వారా విడిపించబడుతున్నాం, అభిషేకము చేత బోధించబడుతున్నాం. సో ఇప్పుడు నువ్వు అభిషేకాన్ని గౌరవిస్తే ఒక విడుదల ఈ రాత్రి. అభిషేకాన్ని నువ్వు గౌరవిస్తే నువ్వు ఏం చేయాలో ప్రభు నీకు బోధిస్తాడు. సో ఇప్పుడు నువ్వు బోధింపబడాలన్నా బోధింపబడకూడదా? చెప్పాలి. ఎవరి ద్వారా? అందుకే నేను ఏమంటున్నానంటే, మీకు ఎవ్వరు చెప్పక్కర్లేదు, మీలో ఉన్న దేవుని ఆత్మ ద్వారా మీకు బోధించబడవచ్చు. ఎప్పుడు అమ్మా? ఎప్పుడమ్మా? ఇప్పుడు తల్లి? ఇప్పుడు నాన్న? అభిషేకాన్ని చెప్పాలి, గౌరవిస్తే. అభిషేకించబడిన వ్యక్తిని అని చెప్పి నువ్వు అనుకుంటే నీ జీవితంలో ప్రతి విషయంలో బోధించబడతాడు. ఎవ్రీ మూమెంట్ నీకు ప్రభు బోధిస్తాడు. విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ బ్యాడ్, విచ్ ఇస్ నీడ్. ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది రైట్, ఏది రాంగ్, ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏ పరిస్థితి మంచిది, ఏ పరిస్థితి, ఇవన్నీ నీకు ప్రభు చక్కగా బోధిస్తాడు. ప్రభుత్వ చెప్ప, ప్రభా నేను అభిషేకించబడిన వ్యక్తిని, నాకు సమస్తమును బోధించు, సమస్తమును బోధించు, నేను నడవలసిన త్రోవ బోధించు, నేను ఏ బంధకాల్లో ఉన్నానో, ఏ పరిస్థితులు నన్ను పీడిస్తున్నాయో వాటన్నిటిలో నుంచి నన్ను విడిపించు అంటే ప్రభుని నేను తీసుకెళ్ళి చక్కగా పొజిషన్లో పెడతాను. ఎజ్కేల్ దగ్గరికి దేవుని ఆత్మ వచ్చి ఇలా అంటాడు, నరపుత్రుడా చక్కగా లేచి నిలబడు అంటాడు. ఏమంటాడు? చక్కగా లేచి నిలబడంట. అంటే పడిపోయిన వారిని నిలబెట్టేది అభిషేకం. ఓకేనా? అభిషేకం విడిపిస్తుంది, అభిషేకం బోధిస్తుంది, అభిషేకం నిలబెడుతుంది.
అంతే. విడిపించిన అభిషేకం, బోధించిన అభిషేకం, నిలబెట్టే అభిషేకం నేను కలిగి ఉన్నాను. ప్రభువు నిన్ను విడిపించి బోధించి బలపరిచి వాడుకోవడానికే నేను పిలుచుకున్నాను. అర్థమైందన్నమాట. ఎందుకు నీకు శ్రేష్టమైన పదార్థాలు ఇస్తున్నాడు, ఎందుకు బోరనిస్తున్నాడు, ఎందుకు కుడి జపనిస్తున్నాడు అంటే నీవు బలాభివృద్ధి పొంది ప్రభు కొరకు వాడబడవు. ఆమె వైఫ్ నాకే ఎందుకు దేవా ఇస్తున్నావు అంటే అంటాడు, నీవు అభిషేకించబడ్డావు. నేను ఎందుకు అభిషేకించబడ్డ వ్యక్తిని అంటే నేను నిన్ను ప్రత్యేకమైన చూపుతో చూస్తున్నాను. ప్రత్యేకమైన చూపు ఎవరిది? కదా. నా మాట్లాడతాను ఈరోజు. ఆర్ యూ బ్లెస్డ్ టుడే? మీరు దీవించబడ్డారా? నేను ఏమంటున్నానంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకముగా ఎంచుకోండి. మిమ్మల్ని మీరు ఆర్డినరీగా ఎంచుకోకండి. నాకు 30,000 జీతం ఉంటే, నాకు 50,000 జీతం ఉంటే, నాకు 1 కోటి రూపాయలు ఉంటే, ఇవన్నీ కాదు లెక్కలు వేసుకోవాల్సింది. నీవు ప్రత్యేకమైన వ్యక్తి వరకు గుర్తిస్తే ప్రతి సిచ్యువేషన్ నీ కంట్రోల్లోకి వస్తుంది. నేను ఏమన్నానంటే ప్రకృతి నీ కంట్రోల్లో ఉంది. ఏది ఏంటండి ప్రకృతి అంటే ఏంటి? ఇతడెవరు గాలిని గర్జిస్తున్నాడు, ఇతడెవరు సముద్రమైన మాట వింటుంది, ఇతడెవడు రోగమైన మాట వింటుంది అని చెప్పుకుంటారు ప్రజలు. ఈమె ఎవరు, ఈమె మాటకు రోగాలు లోపడుతున్నాయని చెప్పుకుంటారు. ఎప్పుడు నీవు అభిషేకించబడిన పొజిషన్లో నిలబడి మాట్లాడితే, అమ్మా నీకు శాంతి కలుగును గాక, అమ్మా నీకు సమాధానం కలుగును గాక, అమ్మా నీ పరిస్థితుల్లో ప్రభు నిన్ను గొప్పగా వాడుకోను గాక, ధైర్యపరచును గాక అని మాట్లాడుతూ ఉంటే ఎవ్రీ సిచ్యువేషన్లో ప్రభు నిన్ను దర్శిస్తూనే ఉంటాడు. సో టేక్ పొజిషన్. అర్థమైందన్నమాట. వస్తలేదా నా మాట? పొజిషన్లో ఉండి ఏ పని చేయాలి, పొజిషన్లో నుంచి బయటకు వచ్చి ఏ పని చేయాలి. సో సిచ్యువేషన్ని బట్టి కాదు, నీ అభిషేకాన్ని బట్టి మాట్లాడు. అనండి ఒకసారి. నేను ఈ రోజు నుంచి నేను ఈ రోజు నుండి సిచ్యువేషన్ని బట్టి కాదు, అభిషేకమును బట్టి మాట్లాడతాను. చెప్పాలి. హలో సార్, మీరు చెప్పండి. చెప్పండి గట్టిగా. ఆమేన్. ప్రభు నీకు దయచేయను గాక. అంటే మీరు సిచ్యువేషన్తో మాట్లాడుతున్నప్పుడు, సిచ్యువేషన్ని బట్టి మాట్లాడుతున్నప్పుడు దాని మీద మీరు డామినేట్ చేయలేరు. మీకు డొమినియన్ రావాలి, దాని మీద మీకేం రావాలి, అధికారం రావాలంటే అభిషేకాన్ని బట్టి మాట్లాడండి. మీరు దేవుని వలన అభిషేకించబడినారు. అభిషేకం అంటే మీకు దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని పిల్లలు, నీతి అనే వస్త్రము చేత అలంకరించబడిన వారు, ఆయన యొక్క ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారు, దేవుని రక్తం వలన ప్రోక్షించబడిన వారిని గుర్తించారు. ఇవన్నీ కలిపి ఏమనుకోవాలి మీరు? నేను అభిషేకించబడిన వ్యక్తిని. మనం ఎవరు? అభిషేకించబడిన వ్యక్తి. నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్పి మొత్తం గంటసేపు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అట్లాగా మీరు ఖచ్చితంగా ఈరోజు మీకు ఈ పాయింట్ ఏం గుర్తుండిపోవాలి, నెక్స్ట్ వీక్ అడిగితే ఏం చెప్పాలి? మీరు ఎవరు సార్ అంటే మీరు చెప్పాలి, నేను ఎవరిని? అభిషేకించబడిన వ్యక్తి. చెప్పండి. అభిషేకించబడిన వ్యక్తిగా ప్రభా నా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారి జీవితంలో వారి దీవెనకరమైన భవిష్యత్తు కలుగునుగా. ఇదిగో ప్రభా అభిషేకించబడిన వ్యక్తిగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబము నాయన తండ్రి అంతకంతకు తేజరిల్లును గాక, యథార్థవంతుల గుడారం వలె నా గుడారం వర్ధిల్లును గాక అని ఇలా ప్రార్థించు. ఇదిగో నేను అభిషేకించబడిన వ్యక్తిగా పలానా పర్సన్ కోసం ప్రార్థన చేస్తున్నా, బహుభయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్నాడు, యేసు ప్రభు నామములో స్వస్థత కలుగును గాక. ఇలా మాట్లాడండి. ఆయన మరణము నేను ఒక ప్రత్యేకమైన పిలుపు చేత, ఆయన మరణము ఒక ప్రత్యేకమైన గుర్తింపు చేత గుర్తించింది. ఓకేనా? అర్థమైనా? ఆయనతో కూడా మనం ఏమయ్యాం? చనిపోయాము, క్రీస్తుతో కూడా లేచాం అని అంటే క్రీస్తుతో కూడా లేచిన మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగింది. ఆమేన్. ఏమాత్రమైనా చనిపోయిన మనము జీవించుతున్న మనము ఏ జీవితము? ఇది ఒక ప్రత్యేకమైన జీవితం, ఫలము కలిగిన జీవితం,
శరీర దురాశలను జయిస్తున్న జీవితం, సమస్తమును జయిస్తున్న జీవితం, విడిపించబడి బోధించబడి నడిపించబడుతున్న జీవితం. అనండి ఒకసారి, విడిపించబడి బోధించబడి నడిపించబడుతున్న జీవితం. సో ఇది నీకు ఎవరిచ్చారు? ప్రభు వలన, క్రీస్తు మరణము ద్వారా కలిగింది. కాబట్టి ప్రభు బల యొద్దకు వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఎంచుకోవాలంటే, ప్రభు నీ మరణము ద్వారా నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన అభిషేకము చేత, ఒక ప్రత్యేకమైన పిలుపు చేత నన్ను పిలిచి నడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నానని చెప్తాను. ఓకేనా? ఈ రోజు అలా చెప్తాను. ప్రభు నీ మరణము ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ఒక ప్రత్యేకమైన పిలుపును, ఒక ప్రత్యేకమైన నడిపింపును నాకు ఇచ్చినందుకు స్తోత్రం. నన్ను విడిపించి బోధించి నడిపిస్తున్నందుకు స్తోత్రం అని మీరు ప్రభు వల్ల తీసుకుంటారు ఇలా చెప్పి ప్రభు పాత్రలో పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరం కూడా స్తుతిద్దాం. దయచేసి మోకరించి ప్రభు యొక్క పాత్రను